ఐపీఎల్ 2026 మెగా ఫైనల్కు సమయం ఆసన్నమైంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. క్వాలిఫైయర్ 1లో గుజరాత్ టైటాన్స్ జట్టును 92 పరుగుల తేడాతో ఓడించి ఆర్సీబీ నేరుగా ఫైనల్ చేరగా, క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలిచి గుజరాత్ టైటాన్స్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్లు ఆరోన్ ఫించ్, అంబటి రాయుడుతో పాటు లక్నో సూపర్ జైంట్స్ క్రికెటర్ డైరెక్టర్ టామ్ మూడీ ఈ తుది పోరులో ఎవరు గెలుస్తారన్న దానిపై తమ అంచనాలను పంచుకున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ ఇరు జట్లకు గెలిచే అవకాశాలు సమానంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్లో ఆడుతుండడం వారికి లభించే అతిపెద్ద అడ్వాంటేజ్ అని, వారి టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉందని చెప్పారు. అయితే ఆన్ పేపర్ చూస్తే మాత్రం ఆర్సీబీ అన్ని విభాగాల్లో సమతూలంగా కనిపిస్తోందని, ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో రజత్ పటిదార్, టీమ్ డేవిడ్ల ఫామ్ ఆర్సీబీకి ప్లస్ అవుతుందని ఆరోన్ ఫించ్ విశ్లేషించాడు. టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు తనదైన స్టైల్లో చాలా సూటిగా ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశాడు. అహ్మదాబాద్ పిచ్ స్వభావాన్ని బట్టి విజేత ఎవరనేది మారుతుందని రాయుడు చెప్పాడు. ఫైనల్ మ్యాచ్ జరిగే పిచ్ గనక రెడ్ సాయిల్ పిచ్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని, ఒకవేళ అది బ్లాక్ సాయిల్ పిచ్ అయితే గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తుందని రాయుడు జోస్యం చెప్పాడు. మరోవైపు టామ్ మూడీ మాత్రం ఈ ఫైనల్లో బెంగళూరు జట్టుకే స్వల్ప ఆధిక్యం ఉందని ఓటింగ్ వేశాడు. ఆర్సీబీ సమతూలమైన జట్టు కావడమే కాకుండా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు తీవ్రమైన ప్రయాణాల వల్ల అలసిపోయి ఉంటారని మూడీ గుర్తు చేశాడు. గుజరాత్ జట్టు మంగళవారం ధర్మశాలలో, శుక్రవారం ముల్లాన్పూర్లో మ్యాచ్లు ఆడి ఇప్పుడు ఆదివారం అహ్మదాబాద్లో ఫైనల్ ఆడబోతోందని, ఈ నిరంతరం ప్రయాణాల ఒత్తిడి వారిపై శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఆర్సీబీకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మూడీ పేర్కొన్నాడు. ఆర్సీబీకి ఇది 5వ ఫైనల్ కాగా గుజరాత్కు 3వ ఫైనల్. ఎవరు గెలిచినా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకుంటారు.